హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో కేవలం కప్పు రవ్వతో అప్పటికప్పుడు ఇలా చేసిస్తే పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ఒక్కసారి ట్రై చేయండి. ఖచ్చితంగా ఇంట్లో అందరూ ఇష్టపడతారు. మరి ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. అంతకంటే ముందుగా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. దానికోసం నేను ఇక్కడ స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. ప్యాన్లోకి ఒక కప్పుతో ఒక కప్పు ఉప్మా రవ్వ వేసుకుంటున్నానండి. దీన్నే సూజీ అని కూడా అంటారు. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. సిమ్లో పెట్టుకొని మాత్రమే ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతుందండి. మంచి అరోమా వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇలా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి మనం ఫ్రై చేసుకున్న సూజీ రవ్వను వేసుకుంటున్నాను. మనం ఏ కప్పుతో అయితే సూజీ రవ్వ వేసుకున్నామో అదే కప్తో 1/2 కప్పు బియ్యం పిండి వేసుకున్నానండి. ఇప్పుడు సూజీ రవ్వ బియ్యం పిండి కలిసే విధంగా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్తో అయితే ఇవన్నీ వాడామో అదే కప్తో 1/2 కప్ కంటే ఎక్కువగా కొంచెం పెరుగు వేసుకున్నానండి. ఇక్కడ పుల్లటి పెరుగును వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. 1/2 కప్పు వాటర్ వేసుకొని ఇప్పుడు వాటరు, పెరుగు, రవ్వ, పిండి మనం వేసుకున్నవన్నీ కలిసే విధంగా ఎక్కడా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టేయాలి. 2 నిమిషాల తర్వాత మీకు ఇక్కడ తీసి చూపిస్తున్నాను చూడండి. కొంచెం పిండి అనేది నాని గట్టిగా అయ్యింది కదా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న ఈ పిండి మొత్తాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ట్రాన్స్ఫర్ చేసుకొని మెత్తగా మనం మిక్సీ చేసుకోవాలి. అవసరమైతే కొంచెం వాటర్ వేసుకోండి, మరీ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మిశ్రమాన్ని ఈ బౌల్లోకి అయితే తీసేసుకోవాలండి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మిక్సీ జార్కి అంటుకొని ఉన్నదాన్ని కూడా క్లీన్ చేసుకొని వేసేసుకున్నాను. పిండి కన్సిస్టెన్సీ చూడండి పర్ఫెక్ట్గా ఉంది. పల్చగా ఉంది ఏంటి అని అనుకోవద్దండి. దీంట్లో ఇప్పుడు మనం వెజిటేబుల్స్ యాడ్ చేస్తాం కాబట్టి కరెక్ట్గా కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఒక ఉల్లిపాయ, ఒక 2 పచ్చిమిర్చి, తర్వాత క్యారెట్ అండి. ఒక పెద్ద క్యారెట్ని నేను ఈ విధంగా తురుముకొని వేసుకున్నాను. తర్వాత దీంట్లోకి కీరాను కూడా తురుముకొని వేసుకున్నానండి. ఈ సమ్మర్లో బాడీ హైడ్రేట్ అవ్వకుండా ఇలా కీరాని వేసుకోవటం వల్ల చాలా బాగుంటుందండి. చాలామంది ఇష్టంగా తినరు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలా రెసిపీస్లో యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కీరాని వాటర్తో సహా వేసేసుకున్నాను. తర్వాత కొంచెం సాల్టు, కరివేపాకు కూడా వేసుకున్నానండి చిన్నగా కట్ చేసుకొని. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా కలిపేసుకున్నాను. ఇక ఫైనల్గా దీంట్లోకి మనం కొంచెం వంట సోడా వేసుకున్నానండి. వంట సోడా వేసుకోవడం వల్ల చక్కగా పొంగుతూ బాగా వస్తాయండి. ఒకవేళ మాకు వంట సోడా వద్దు అనుకుంటే మీరు స్కిప్ చేసేసుకోవచ్చండి. ఇబ్బంది అయితే ఏమీ లేదు. నేను వేసిన వెజిటేబుల్సే కాదండి, మీకు ఇంకా ఏమైనా కావాలి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇలా చిన్నది ఫ్రై ప్యాన్ ఉంటుంది కదండి, తాలింపు వేసుకునే ప్యాను, అది పెట్టుకొని దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం సేమియా వేసాను. తర్వాత కొన్ని నువ్వులు కూడా వేసానండి. తెల్ల నువ్వులు మంచిగా ఉంటాయండి. తెల్ల నువ్వులు హెల్త్కి కూడా చాలా మంచిది. సేమియా వేయటం వల్ల అక్కడక్కడ కరకరలాడుతూ మంచి టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని 1కి 2 సార్లు కింద నుంచి పై వరకు కలుపుకొని ఒక గరిటెడు పిండి అయితే వేసి సిమ్లో పెట్టుకున్నానండి ఫ్లేమ్ అనేది. పైన మళ్ళీ కొంచెం నువ్వులు అలానే సేమియా జల్లి మూత పెట్టి ఒక 2 మినిట్స్ అయితే కుక్ చేశానండి. 2 మినిట్స్ తర్వాత చూస్తే మంచి గోల్డెన్ కలర్ వచ్చిందండి. దాన్ని ఇంకొక సైడ్కి అయితే టర్న్ చేసేసుకున్నాను. మనకి అంటుకొని వస్తుందా రాదా అనే డౌట్ అయితే ఏమీ అవసరం లేదండి, చక్కగా వస్తుంది. 2 సైడ్స్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసేసుకున్నాను. ఫ్రై చేసేసుకున్న తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి. ఇంకా మీరు ఏమైనా వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవాలి అంటే బీట్రూట్, ఆలు అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అండి. కీర అయితే ఖచ్చితంగా వేసుకోండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ ఇదే ప్రాసెస్లో నేను మిగతా వాటిని కూడా ప్రిపేర్ చేసేసుకున్నానండి.
అంతే అండి, చాలా సింపుల్గా సూజీ రవ్వతో అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు. దీన్ని బ్రేక్ఫాస్ట్గా అయినా తినచ్చు, లేదు అనుకుంటే ఈవినింగ్ టైం స్నాక్గా అయినా కూడా తినేయచ్చండి పిల్లలు. అలా చేసిస్తే ఇష్టంగా తినేస్తారు. మరి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.